హాయ్ అండి. ఇప్పుడేనండి పనంతా పూర్తయింది. స్నానం చేసి పూజ చేసుకున్నాను. ఉదయాన్నే పూజ చేయగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేను సాయంత్రం ఆవిరి కుడుములకి పప్పు నానబెట్టుకున్నానండి. ఆవిరి కుడుములు అంటే అందరికీ తెలుసో లేదో తెలియదండి. మా ఇంట్లో మాత్రం చేసుకుంటాము. నాకైతే చాలా ఇష్టం అండి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి తింటే చాలా ఎనర్జీగా ఉంటుంది. ఒక గిద్ద మినప్పప్పు, ఒక గిద్ద పొట్టు పెసరగుళ్ళు, ఒక అరగిద్ద బియ్యం వేసుకొని నానబెట్టుకున్నానండి. తర్వాత వాటిని కడిగి మిక్సీ వేసుకోండి. మామూలుగా అయితే మధ్యాహ్నమే పప్పు నానబెట్టేసుకొని సాయంత్రం పడుకోబోయే ముందు మిక్సీలో పిండి వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఉదయాన్నే పిండి బాగా వస్తుందండి. బాగా మెత్తగా పొంగి బాగా ఫ్లఫీగా వస్తాయండి. నాకు టైం లేక నేను నైట్ నానబెట్టానండి పప్పులు. వేసుకున్నానండి పిండిని. నాకు టైం లేక ఉదయాన్నే వేసుకున్నానండి నేను పిండిని. తర్వాత మిక్సీ వేసుకున్న పిండిలో అండి కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఈ ఫుడ్ అందరూ తినొచ్చు అండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు. చాలా హెల్దీ అండి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసి స్టవ్ వెలిగించి పాత్ర పెట్టండి. ఇదంతా పాతకాలం వంటేనండి. ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదు. ఈ ఫుడ్లు తినేనండి అప్పటి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అప్పటి రోజులే వేరండి. ఆ ఫుడ్లు అవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయండి. ఇప్పుడు అన్నీ జంక్ ఫుడ్లు. పిల్లలు ఏంటో అస్సలు బాగుండట్లేదండి ఈ ఫుడ్లు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆవిరి కుడుములు తీసి సర్వ్ చేసుకోండి. కొంచెం కారపొడి, కొంచెం నెయ్యి వేసుకొని టేస్ట్ చేయండి. ఎంత బాగుంటుందో మీరే చూస్తారు. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఆ తర్వాత ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. ఇవి ఎదిగే పిల్లలకు కూడా చాలా మంచిదండి. చూడండి, ఇప్పుడు మీరే చూడండి ఎలా వచ్చినాయో. ఇంకా నైట్ పోస్తే ఇంకా నైట్ రుబ్బి పెట్టుకుంటే ఇంకా ఫ్లఫీగా వస్తుంది. నాకు టైం లేక ఉదయాన్నే వేసాను పిండి. ఇలా వచ్చినాయండి. కానీ చాలా ఆరోగ్యానికి మంచిది. ఇవి వేసుకొని తినండి. నాకు కామెంట్ పెట్టాలి. ఎలా ఉన్నాయో నాకు కామెంట్ పెట్టండి. చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంకీ మామ్స్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, ఉంటాను.